హాయ్ ఆల్! నేనైతే ఇవాళ గోంగూర పచ్చడి చేశాను. సో, నా స్టైల్‌లో ఎలా చేసుకుందామో చూసేయండి. నేనైతే ముందుగా గోంగూరని మంచిగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ధనియా, రెడ్ చిల్లీస్, గార్లిక్ వేసుకొని రోస్ట్ చేసుకున్నాను. క్వాంటిటీస్ మీ ఇష్టం, కారంకి తగ్గట్టు వేసుకోండి. అది కొంచెం కుక్ అయ్యాక దగ్గరికి అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. అది అయ్యాక కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మీరు టేస్ట్ చూసి సాల్ట్ అవ్వాలనుకుంటే సాల్ట్ వేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి పోపులోకి మాత్రం ఖచ్చితంగా మీరు ఆనియన్స్ ఇంకా గార్లిక్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది మనం కలుపుకునే తినేటప్పుడు. ఇంకా మిగతావన్నీ ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఎలాగో వేస్తాము. సో అంతే. ఈ పోపు దాంట్లో వేసేసుకొని మంచిగా కొంతసేపు కలిపేసుకోవాలి ఆయిల్ మిక్స్ అయ్యే వరకు, అంతే. నెక్స్ట్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది తింటే అన్నం అంతా మీరు ఇలానే తినేస్తారు. రైనీ సీజన్ కదా, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే డూ సబ్స్క్రైబ్.